మీరు ఒక కొత్త తరము అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్కి మీరు అంటే సపోజ్ నేనే రేపు సినిమా తీస్తున్నాను సార్, సినిమా తీస్తున్నాను, కోటి గారు మ్యూజిక్ నాకు బాగా నచ్చింది అనుకుందాం, బాగా నచ్చింది, ఆయన అప్రోచ్ అవ్వాలంటే నాకు భయం ఉంటుంది, అబ్బా ఆయనతో ఎందుకు లేండి, ఆయన పెద్ద ఆయన, ఇదే ఈ భయమే. ఆయనకి వెళ్తే మళ్ళీ ఆయన బడ్జెట్ ఏంటో తెలియదు, ఆయనతో మళ్ళీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త డైరెక్టర్ని, అవసరమా ఇది, నా పక్కన ఎవరినో పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేది ఇది ఎక్కువ జరుగుతూ ఉండొచ్చుగా. అలాంటి ఇండికేషన్స్ మీరు కొత్త దర్శకులకు మీరు ఎలా ఇస్తున్నారా మరి? నేను ఒకసారి ఇదే పాయింట్ కోసం ఒక డైరెక్టర్ అసోసియేషన్లోనే నేను చెప్పాను, ఒక చిన్న సెమినార్కి వెళ్ళాను. డైరెక్టర్స్, న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ వచ్చినారు వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, నేను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని ఏదో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అని మీరు నన్ను భావించకండి. నేను ప్రతి దానికి మౌల్డ్ అయ్యే కంపోజర్ని. నాకు చాలా ఇష్టం కొత్త కొత్త ఐడియాస్ తోటి వచ్చే డైరెక్టర్స్ తోటి చేయాలంటే. మోర్ క్రియేటివ్, ఏనా ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. క్రియేటివ్ ఉంటే అబ్బా అది రీసెర్చ్ చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. కానీ ఏది ఒక్కడు వస్తాగా, పాపం వాళ్ళు రావాలని ఉండొచ్చేమో డైరెక్టర్స్. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ ఇక్కడ టోటల్గా ఏంటంటే కమిషన్ బేస్డ్. టోటల్గా ఎలా జరుగుతుందంటే మ్యూజిక్ అన్నది చాలా చీప్ అయిపోయింది. టు బి ఓపెన్గా చెప్తున్నా, అంత కమిషన్స్ అనమాట. దాంట్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఈ ప్యాకేజ్లో వీడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆడికి ఎంత డబ్బులు, వీడికి ఎంత ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు మీరు డైరెక్టరు, మీరు వచ్చి సార్ నా సినిమాకి కోటి గారు కావాలండి, కోటి మ్యూజిక్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని మీరు అనుకుంటారు, మీరు దృఢంగా ఉంటారు. ప్రొడ్యూసర్కి చెప్తారు, ప్రొడ్యూసర్ వెరీ గుడ్ సార్, డైరెక్టర్ ఏం చెప్తే అదే కదా ప్రొడ్యూసర్ చెప్పగానే పక్కన వాళ్ళు ఉంటారుగా. ఇక వీళ్ళు సార్ ఎందుకు సార్ ఆయన జరుగుతుంది, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది సార్, మీకు ఎందుకు ₹2 చేసి చేస్తాం, మీకు అన్ని పాటలు, మీకు రీ రికార్డింగ్ ఎంత రూపాయలతో కంప్లీట్ అనగానే ప్రొడ్యూసర్ ఏమవుతాడు, ఇక చీప్గా అయిపోతుంది కదా, మన ఆయన వెళ్తే ఎంత. నేనే ఇప్పుడు వచ్చాడు కదా, నేను ఎవరిని డిమాండ్ చేయలేదు ఇంతవరకు. ఈ బడ్జెట్ అనేది ఒక్కొక్క సినిమాకు బడ్జెట్ ఉంటుంది, నేను ఉన్న దాంట్లోనే చేస్తాను. అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ ఉంది నా దగ్గర, మొత్తం ఎలక్ట్రానిక్ సెక్షన్ కంప్లీట్ నా దగ్గర ఉంది. ఈవెన్ నా కీబోర్డ్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇది ఇలాగ అవటం లేదు. ఇప్పుడు నేను ఏమన్నా పెట్టి చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నాకు సినిమా మీరు ఇస్తే ఒక కీబోర్డ్ ప్లేయర్ని అడిగితే వాడు ఒక్కొక్క రేట్లు ఎలాగుంది తెలుసు, అబ్నార్మల్ రేట్స్. వీళ్ళందరూ చెడగొట్టేశారు టోటల్గా. ఇష్టానికి డబ్బులు, వాళ్ళకి రూములు పెట్టేసేసి కీబోర్డ్ ప్లేయర్కి వాడిని ఒక కీబోర్డ్ ప్లేయర్గా చూడకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ఎక్కువగా చూసి వాళ్ళ రేట్లు, వాళ్ళకి ఫ్లైట్లు, వాళ్ళకి బ్యాగేజీలు రావడానికి ఒక కార్లు, వీటి ఏంటి ఇలాగా సిస్టమ్ని టోటల్గా డిస్టర్బ్ చేసి పారేశారు. టోటల్ సిస్టమ్ ఇస్ స్పాయిల్డ్. మీకు ఎందుకు బడ్జెట్ ఇన్ని కోట్లు ఎందుకు అవుతుందండి? మ్యూజిక్ అన్ని కోట్లు అవుతాయా? ఎక్కడ అవుతుంది? ఒక మ్యూజిషియన్కి పని లేదు, మొత్తం ఎలక్ట్రానిక్లో వాటి రూమ్లో కూర్చొని మొత్తం కొట్టేస్తున్నారు, చీప్గా అయిపోతారు టోటల్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు అంటే ₹1,00,00,000 బడ్జెట్లో సినిమా వస్తే మీరు చేస్తారా? తప్పకుండా అండి, ఎందుకు చేయను? నాకు సబ్జెక్ట్ నచ్చాలి మెయిన్. అదే సబ్జెక్ట్ నచ్చితే అంతే. అది కొత్త వాళ్ళని ఎవరైనా సపోజ్ ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి సినిమా వచ్చింది, ఆ డైరెక్టర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి డెఫినెట్లీ. అదే ఇప్పుడు రామానాయుడు గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని బడ్జెట్లు ఆయన. ఇప్పుడు పెద్ద హీరో చేసిన తర్వాత ఆయన అన్ని వరుసగా చిన్న సినిమాలు తీశాడు. అఫ్కోర్స్ ఏ సినిమా హిట్ కాల. అదే ఎందుకు? ₹1,00,00,000 బడ్జెట్, ఒక పెద్ద సంస్థ ఎటువంటి సెట్టింగ్స్తో తీసిన సినిమా ఆయన బడ్జెట్లో చేయాలని ట్రై చేశాడు. ఆయనకు వర్కౌట్ కాల. కానీ ఉషా కిరణ్ వర్కౌట్ అయింది, నువ్వే కావాలి. యాక్చువల్ నువ్వే కావాలి, నేను పూజ ఇది వినాలి చాలా. అదే ఉషా కిరణ్కి మాకు కొంచెం ఇదేంది కదా, అయిన తర్వాత నువ్వే కావాలి ఫస్ట్ రికార్డింగ్ చేస్తున్నాను పూజలో క్లాప్ పెడతారు కదా. నేను పూజ అంతా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టిన చూస్తే దాంట్లో ఉషా కిరణ్ స్రవంతి మూవీస్ ఉంది. షాక్ అయిపోయాను నేను చూసి. ఏంటి రవికిషోర్ అడిగి, ఏంటి భయ్యా ఏంటి అంటే, ఉషా కిరణ్ ఏంటి మంది కదా. లేదు నాకు కలిసి అదేం లేదు మనదే అన్నట్టు రవికిషోర్ మ్యానిపులేట్ చేశారు. ఈవెన్ విజయ్ భాస్కర్ కూడా తెలియదు. అంత షాక్ అయ్యాం క్లాప్ బోర్డు చూసి. అంటే ఏదో ఉషా కిరణ్లో చేయకూడదు అదేం కాదని ఆ ఫీలింగ్ లోపల ఉండిపోయింది. ఎందుకు మనల్ని కాదని చేశారు కదా అని ఒక చిన్న ఈగో లోపల ఉంటుంది కదా. అక్కడ నేను చైనా అన్నాను, నువ్వే కావాల్సిన మనం చైనా అన్నాను. తెలిసిన తర్వాత ఎస్ నో భయ్యా నేను చైనా.
ఈ సినిమా నువ్వే చేయాలి, నాకు నువ్వే కావాలి, ఈ సినిమా నువ్వే చేయాలి. రవికిషోర్ ప్రోద్బలంతో ఆ పట్టుదలతో నేను ఆ సినిమా చేశాను. ఓకే. నాకేంటి నేను 2000 మిలీనియం ఇయర్ ఒక న్యూ బ్రేక్ చేయాలి, ఏదో ఒక సినిమా కొత్తగా చేయాలి, బ్రహ్మాండ మ్యూజికల్ ఏదో చేయాలి. నేను ఒక రీసెర్చ్ అనమాట. ఈ తపన కృషి ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఏదో కొట్టేయడం కాదు, నాకు ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి. నువ్వే కావాలి టైంలో అయితే ఒక 1 వీక్ 4 days ఒక ఫిషర్మెన్స్ కోవ్స్కి వెళ్ళిపోయి మహాబలిపురం దగ్గర మొత్తం ఒక రిసార్ట్స్ అన్నమాట. నేను ఒక్కడనే ఓకే. గిటారు, నా సిస్టమ్స్ అన్ని పెట్టుకొని, టేప్ రికార్డర్స్ అన్ని పెట్టుకొని, నా మ్యూజికల్ కరెక్షన్స్ అన్ని పెట్టుకొని, మ్యూజిక్ వింటూ రకరకాల ట్యూన్ చేసి వచ్చాను. ఏదో ఆ రోజులో బెన్హార్కి అంతా బిక్లస్ రోజా ఏదో విలేజ్కి వెళ్ళి చేశాడంట. అలాగా నేను ఈ సినిమాకి ఓన్ కంపోజ్ చేసి వచ్చి న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్, అది అసలు అది కానీ ఒప్పుకొని ఉంటే మటుకు ఎక్కడికో సెన్సేషన్ అయిపోయింది. సరే వచ్చిన తర్వాత అవి వినిపిస్తే ఎవరికి అర్థం కాలేదు అడగ. ఇదేంటిది మాకు అర్థం కావట్లేదు భయ్య, లేదు మాకు మెలడీ కావాలి అది ఇది చెప్పాడు. అప్పటి నుండి తగ్గట్టుగా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అయ్యాను, అక్కడ నుండి అలా స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్లీ మలయాళం రీమేక్. అది అదే మలయాళంలో విద్యాసాగర్ చేశాడు ఆ సినిమా. తెలుగులో నాకు చాలా మంచి మ్యూజిక్. మలయాళం కూడా మంచి హిట్ అది సినిమా. మలయాళం కన్నా సెన్సేషనల్ హిట్ తెలుగులో అది నువ్వే కావాలి. సెన్సేషనల్ అంటే మనకి ఇక్కడ కమర్షియల్గా ఎక్కువ కదా, కలెక్షన్స్ ఎక్కువ మలయాళం కన్నా. జస్ట్ ఆడియోలో సినిమా తీసిన డబ్బులు వచ్చేసింది. అది గాయకుడు సినిమా వరకు మాట్లాడితే అంతమంది ఇండస్ట్రీలో అందరినీ పిలిచారు మ్యూజిక్ డైరెక్టర్ని. నాకు తెలిసి అలాంటి అకేషన్ జరిగి ఉండదు, ఇంకా జరగలేదు, జరగకపోవచ్చు. అలాంటి అకేషన్ని మీరు నిజంగా ఏ విధంగానూ పబ్లిసిటీలో క్యాచ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. అది నిజమేనా? అది నా వంతు నేను చేశానండి. పబ్లిసిటీ అంటే మామూలుగా ఒక సినిమా, ఆ సినిమా కూడా ప్రమోట్ చేసే విధానం, పాప డైరెక్టర్ బాగా తీశాడు,